ఒక కామన్ మ్యాన్ ఇంత పెద్ద బ్యాంక్లో జరుగుతున్న స్కామ్ని ఎలా బయటపెట్టిండు? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓకి 3,250 కోట్ల స్కామ్కి ఏంటి సంబంధం? దీని వెనక ఎవరెవరున్నారు? ఈ ఒక్క స్కామ్ వల్ల మిగతా బ్యాంక్స్ అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా పనిచేయాల్సి వస్తుంది? ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. 2009 సంవత్సరంలో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి అండ్ వీడియోకాన్ కంపెనీ వాళ్ళకి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వీడియోకాన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం లోన్ అడగడానికి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓగా చందా కోచర్ గారు ఉన్నారు. అయితే ఈమెకి వీడియోకాన్ కంపెనీ వాళ్ళకి ముందు నుంచి ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో ఆల్మోస్ట్ 2009 నుంచి 2012 సంవత్సరం వచ్చేలోపు కొద్దిగా లోన్ ఇస్తూ 3,250 కోట్ల రూపాయల లోన్ అనేది ఈ కంపెనీ వాళ్ళకి ఇచ్చింది. అయితే ఈ కంపెనీ వాళ్ళు అప్పట్లో కలర్ టీవీస్ తయారు చేసేవాళ్ళు. అయితే వీళ్ళు కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం పెట్రోల్ ఇండస్ట్రీ లోపలికి, టెలికాం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళారు. బట్ అందులో అంతగా ఈ కంపెనీ సక్సెస్ఫుల్ అవ్వలేకపోయింది. అండ్ అలానే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా సరిగ్గా యూజ్ చేయలేకపోయింది. అలా కంపెనీ మెల్లమెల్లగా డౌన్ ఫాల్లోకి వచ్చేసింది. ఇక్కడ వరకు ఈ కథ అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ నుండే అసలు కథ మొదలవబోతుంది. అయితే అసలు ఈ లోన్ అమౌంట్ అనేది స్కామ్ లాగా ఎలా మారిందో ఇప్పుడు చెప్తా వినండి. 2016లో అరవింద్ గుప్తా అనే ఒక వ్యక్తి ఆన్లైన్లో బ్లాగ్స్ రాస్తూ ఉండేవారు. ఈయన పెద్ద పెద్ద బ్యాంక్స్లో ఉండే లూప్ హోల్స్ని వెతికి వాటి గురించి ఆయన బ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలా ఒక బ్లాగ్లో అయినా 3,250 కోట్ల రూపాయల ఫ్రాడ్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి ఒక బ్లాగ్ రాసిండు. అయితే అసలు అందులో ఆయన ఏం రాసిండంటే, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వీడియోకాన్ కంపెనీ వాళ్ళకి మనీ ఇచ్చిరు కదా, బట్ ఆ మనీ అనేది ఆ కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోనికి కాదు, వాళ్ళే వెనక నుండి ఈ డబ్బు తీసుకోవడానికి అని చెప్పేసి ఆయన ఒక సీక్రెట్ రివీల్ చేసిండు. అండ్ దీంట్లో మెయిన్గా 3 మనుషులు ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఇంకో మాట కూడా చెప్పిండు. ఆ 3 మనుషులు ఎవరంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ అయిన చందా కోచర్, అండ్ వాళ్ళ హస్బెండ్ అయిన దీపక్ కోచర్, అండ్ వీడియోకాన్ ఫౌండర్ అయిన వేణుగోపాల్ ధూత్. అండ్ ఈ విషయం గురించి మన ఇండియన్ గవర్నమెంట్కి, ఆర్బీఐ వాళ్ళకి కొంచెం కూడా తెలియదు అని చెప్పేసి బ్లాగ్లో కన్ఫర్మ్ చేసిండు. కానీ ఈయన ఈ బ్లాగ్ రాసినప్పటికీ ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అండ్ అట్లా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈయన 2-3 సార్లు ఆర్బీఐ వాళ్ళకి అండ్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి లెటర్స్ రాయడం కూడా స్టార్ట్ చేసిండు. బట్ అప్పటికి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలా ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కానీ ఒక్కరు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు అరవింద్ గుప్తాకి ఈ కంపెనీలో ఏమేమి జరుగుతుందని చెప్పేసి, సీక్రెట్స్ ఎలా తెలుస్తున్నాయని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ రీసెర్చ్లో ఏం తెలియదంటే, సెప్టెంబర్ 7, 2009 సంవత్సరంలో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 300 కోట్ల రూపాయల లోన్ని వీడియోకాన్ వాళ్ళ కోసం ఇచ్చింది. అయితే ఆ లోన్ ఇచ్చే ముందు వాళ్ళ బ్యాంక్ వాళ్ళు, మ్యామ్ ఈ కంపెనీ వాళ్ళు ఇంత పెద్ద లోన్ని కట్టలేరేమో, సో ఇలా వీళ్ళకి లోన్ ఇవ్వడం కరెక్ట్గా అని చెప్పేసి ఆమెతో చెప్పారు. కానీ ఆ కంపెనీ సీఈఓ ఆమెకున్న ఫ్రెండ్షిప్ కారణంగా ఏం కాదు, ఇస్తే వాళ్ళు ఎలాగైనా కట్టేస్తారని చెప్పేసి లోన్ ఇప్పించేలాగా ఈ చందా కోచర్ చేసింది. అయితే అట్లా 300 కోట్ల లోన్ వీడియోకాన్కి ఇప్పించిన తర్వాత అలా ఇప్పించిన 48 గంటల లోపే వీడియోకాన్ కంపెనీ వాళ్ళు 64 కోట్ల రూపాయలని న్యూ పవర్ రెన్యూబుల్స్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ ఈ న్యూ పవర్ రెన్యూబుల్ కంపెనీ నడిపిస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ హస్బెండ్ దీపక్ కోచర్. అంటే ఈ డబ్బు అనేది తిరిగి లంచంలాగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చింది. బట్ ఈ డబ్బు అనేది వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తూ అందులో ఉండే షేర్స్ అమ్మేసుకొని ఆ తర్వాత ఆ షేర్స్ని వేరే వాళ్ళకి కొనుక్కొని ఇలా ఒక పెద్ద ప్రాసెస్ ద్వారా ఈ కంపెనీని ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇదే ఐసిఐసిఐ బ్యాంక్ వీడియోకాన్ గ్రూప్లో ఉండే 6 కంపెనీలని లోన్ కింద పెట్టుకొని 3,250 కోట్ల రూపాయల లోన్ అనేది ఇచ్చింది. కానీ ఇంత అమౌంట్ ఇచ్చే ముందు ఆర్బీఐ వాళ్ళు చెప్పే రూల్స్ని పాటించలేదు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ పాలసీలో ఉండే రూల్స్ పాటించకుండా ఇచ్చేసింది. ఈ మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకోనిక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు 100 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మీకు ఇచ్చేసి 1000 రూపాయలు అడిగిండు. అన్న నేను లోన్ కట్టలేకపోతే నా 100 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అమ్ముకో అని చెప్పిండు. ఏమైనా సెన్స్ ఉందా? అలా ఈ కేసులో కూడా వీడియోకాన్ కంపెనీకి అంత లోన్ ఇస్తే ఆ లోన్ ఆ కంపెనీ కట్టలేదు. బట్ అయినా కానీ వీళ్ళు ఇప్పించారు. ఎందుకు ఇప్పించారంటే, ఆ 3,250 కోట్ల రూపాయల లోన్ వీడియోకాన్కి వచ్చిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు సుప్రీం ఎనర్జీ అనే ఒక కంపెనీని అండ్ ఒక పెద్ద ఫ్లాట్ని ఈ ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓకి అండ్ వాళ్ళ హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చేసిండు. సో ఈ విధంగా ఐసిఐసిఐ కంపెనీ వీళ్ళదే అనుకొని చెప్పేసి వీళ్ళు లోన్ ఇస్తూ పోయారు, ఆయన లంచం ఇస్తూ పోయిండు. ఇట్లా కొన్నేళ్ళు గడిచింది. అయితే ఇంతగానం ఇన్వెస్టిగేషన్ ఎవరు చేసి బ్రో అంటే, అరవింద్ గుప్తా ఎప్పుడైతే ఆర్బీఐ వాళ్ళకి, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి, మోదీకి లెటర్స్ రాసిండో అప్పుడే సిబిఐ వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, అసలు ఏం ఫ్రాడ్ చేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నారు. కానీ ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎండి చందా కోచర్ అనే ఈమె రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంది.
ఎందుకంటే ఈమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కంపెనీకి ఎవరైతే సీఈఓ ఉంటారో ఆ సీఈఓనే ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి ఈమె ఇట్లా సేఫ్గా ఎస్కేప్ అయిందనుకో ఎవరు ఈమెను ఏం చేయాలని చెప్పేసి నేను చాలా ఏళ్ళుగా ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నా, సో ఇప్పుడు నేను ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి ఆమె రిటైర్మెంట్ ప్లాన్ గురించి చెప్పింది. అండ్ తర్వాత ఇన్నేళ్ళు ఈ కంపెనీకి ఈమె సేవ చేసినందుకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈమె కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని చెప్పేసి బెనిఫిట్స్ అన్ని అప్రూవ్ చేసుకుంది. ఆ బెనిఫిట్స్ ద్వారా ఏమైందంటే కంపెనీ నుండి రిటైర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయల పెన్షన్ అనేది ఈమెకు వస్తుంది. సో ఈ విధంగా వెనక నుండి తీసుకోవాల్సిన పైసలన్నీ వెనక నుండి తీసుకుంది అండ్ పెన్షన్ ద్వారా ప్రతి సంవత్సరం 3 కోట్లు తీసుకోవాలని చెప్పేసి ఈమె ఈ ప్లానింగ్ చేస్తుంది. సో అలా ఆమె రిజైన్ చేసే లోపే వీడియోకాన్ కంపెనీ అనేది బ్యాంక్రప్ట్ అయ్యింది అని చెప్పేసి పెద్ద న్యూస్ వైరల్ అయిపోయింది. అండ్ వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్లో 86% లోన్ అనేది కట్టలేకపోతుంది. అండ్ అలానే 2810 కోట్ల లోన్ అమౌంట్ అనేది ఎన్పిఏ లోపలికి, నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ లోపలికి వెళ్ళింది అని చెప్పేసి ఈ న్యూస్ ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పుడే సిబిఐ వాళ్ళు వచ్చేసి ఈ చందా కోచర్ని, వాళ్ళ హస్బెండ్ని అండ్ వేణుగోపాల్ దూత్ని ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసారు, అసలు మేమేం చేసామని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు మెయిన్గా 3 రీజన్స్ వీళ్ళకి చెప్పారు. ఆ 3 తప్పులలో ఒకటి ఫేవరెటిజం, ఫ్రెండ్షిప్ బాండ్ ఉందని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు లోన్ ఇచ్చేసారు, సో ఇది మీ పెద్ద మిస్టేక్ అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు. సెకండ్, ఇంప్రాపర్ లోన్ ప్రాక్టీసెస్, అసలు లోన్స్ ఇవ్వడానికి ఉన్న రూల్స్ని ఫాలో చేయకుండా కంపెనీ మీదే అనుకొని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు లోన్ ఇచ్చేసారు అని చెప్పి రెండో పాయింట్ చెప్పారు. మూడోది ఫైనాన్షియల్ హార్మ్, ఈ లోన్ ఇవ్వడం వల్ల వీడియోకాన్కి ఏం పోయేది లేదు అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎండిసిఓ కూడా ఏం పోయేది లేదు. లాస్ అయ్యేది ఐసిఐసిఐ బ్యాంక్లో ఉండే నార్మల్ జనాల అకౌంట్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ పైసలు అని చెప్పేసి కోర్టు వాళ్ళు చెప్పారు. అట్లా సిబిఐ వాళ్ళు చందా కోచర్ రిజైన్ చేయకముందే ఆమెని అరెస్ట్ చేసేసారు అండ్ ఆమెకు వచ్చే ఆ రిటైర్మెంట్ పెన్షన్స్ కూడా క్యాన్సిల్ చేయించేసారు, ఈమెని కంపెనీ నుండి టర్మినేట్ చేసేసారు. అలా సరిగ్గా 2022 డిసెంబర్ సంవత్సరంలో అరవింద్ గుప్తా చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అందరికీ అర్థమైంది. బట్ అప్పటికే 2810 కోట్ల రూపాయల నార్మల్ జనాల పైసలు వేస్ట్ అయిపోయినాయి. అండ్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది అండ్ దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో కూడా ఇంకా ఎవరికి తెలుస్తలేదు. బట్ ఈ స్కామ్ జరిగిన తర్వాత చాలామంది అన్న విషయం ఏంటంటే చందా కోచర్ అనే ఆమె చాలామంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్. ఈమె ఇండియాలోనే ఇంత పెద్ద బ్యాంక్కి సీఈఓ అయిన మొట్టమొదటి మహిళ అండ్ టైమ్స్ మ్యాగజైన్లో 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్స్లో ఒకరిమ. అండ్ ఈమెకి పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. ఫోర్బ్స్ వరల్డ్స్ మోస్ట్ 100 పవర్ఫుల్ ఉమెన్స్లో ఈమెను కూడా జాయిన్ చేశారు. ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈమె ఇలాంటి స్కామ్ చేస్తుందని చెప్పేసి ఎవ్వరూ అనుకోలేదు. జనాలు మనని నమ్మాలన్నా లేదంటే మన కంపెనీని నమ్మాలన్నా ముందు మనకు వాళ్ళపైన ట్రస్ట్ ఉండాలి. మన ఇండియాలో ఎక్కువగా ట్రస్ట్ చేసే పర్సన్ ఎవరు? రతన్ టాటా గారు. మీరు ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే కూకు ఎఫ్ఎంలో రతన్ టాటా ద రియల్ మీనింగ్ ఆఫ్ సింప్లిసిటీ అనే ఒక తెలుగు బుక్ ఉంది, ఆ బుక్ని వినండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఈ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10,000కు పైగా ఆడియో బుక్స్, కోర్సెస్ అండ్ స్టోరీస్ అనేవి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ బుక్లో ఆడియో బుక్స్ అనేవి 9 లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్ నచ్చితే ఆ లాంగ్వేజ్లో వినండి. సో ఇప్పుడు ఈ వీడియో కంక్లూడ్ చేసేద్దాం. అసలు ఈ మొత్తం స్కామ్లో ఉన్న నీతి ఏంటిదంటే మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్, బట్ దాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్క సెకండ్ టైం పట్టదు అని చందా కోచర్ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు ఈ స్కామ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.